ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. అయితే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ పులిల సత్యనారాయణ అని ఉన్నది. ఆ ఛానల్ మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మా కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దాంట్లో భాగవతం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మేము ప్రతిరోజు కూడా పెడుతున్నాం. మీరు చూస్తూ 10 మందికి భాగవతాన్ని అందివ్వండి. వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి ధర్మ సందేహాల విషయాలు కూడా దాంట్లో మేము పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చూసి ఆనందించాలని చెప్పి కోరుకుంటూ ముందుగా మేషరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉంది. ఏ విధంగానూ అంటే రవి తృతీయ స్థాన సంచారం అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్సు, ఆలోచన, ఆత్మస్థైర్యం, కార్యజయం అన్నీ కూడా తప్పకుండా లభిస్తాయి. బుధుడు ద్వారా కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం పొందగలుగుతారు. ఇంకా చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు మీకు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం, వార ప్రారంభం ప్రయాణాదులు ఉన్న, వారం మధ్యలో కార్యజయం, వారాంతం మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటువంటి అవకాశం వారాంతం ఖచ్చితంగా కనపడుతోంది. నూతనమైన ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. గతం కంటే ఆర్థికపరమైన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. వ్యాపారాత్మకంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, మీకు గృహోపకరణాలు అవ్వచ్చు, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది. బుధవారం టు శనివారం వరకు అనుకూలమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. మొత్తం మీద మనం మేషరాశిని కనుక పరిశీలన చేసినట్లయితే అన్ని రంగాల వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జాతీయ రాశి వారు తప్పనిసరిగా సంఖ్యల్లో 4, 7 రంగులు వాడండి. 4, 7 నెంబర్లు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శివాలయానికి వెళ్ళండి, శివారాధన చేయండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. గురు బలం తక్కువగా ఉన్నది, గురువార నియమం పెట్టుకోండి. గురువారం నాడు కానీ సోమవార నియమం కానీ కనుక పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి విందుల వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు మనం చూస్తే సప్తమ, అష్టమ, నవమ స్థాన సంచారాలు అంటే పెద్దగా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి.
అంచేత వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు, వారం మధ్యలో కాస్త ప్రయాణాదులు, వారాంతం తప్పనిసరిగా ఆర్థికపరమైన కార్యసిద్ధి, ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి, నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం లాభిస్తుంది. అంటే ఏ పనైనా చేయాలనుకుంటారు, ఆ పనికి ప్లాన్ చేస్తారు, ఆ పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో పని ప్రారంభిస్తారు, ఆ పని కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా చేసేది లేక కోపం పెరుగుతూ ఉంటుంది. సడన్గా కోపం రావడం, 2 మినిట్స్ ఉండడం, తగ్గడం. ఊహ వేరు, అక్కడ వాస్తవిక పరిస్థితులు వేరు, రియాలిటీ వేరు. మీరు ఏదో ఆలోచిస్తారు, ఏదో ఇలా చేయాలనుకుంటారు, కానీ అక్కడ జరిగేది వేరుగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఏదో సర్దుబాట్లు జరుగుతాయి, వేళకి తిండి తింటాం, వేళకేవో జరుగుతాం. కానీ డెవలప్మెంట్స్ విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన వాతావరణం మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. విద్యార్థులు ఊహించిన దానికంటే తక్కువ ర్యాంకులు వస్తాయి. వృత్తులు చేసేవారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం. ఈ వారంలో ఈ పని చేయాలనుకుంటారు, చేయలేరు, వచ్చే వారం. మళ్ళా వ్యాపారపరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి పని యందు శ్రద్ధతో, నిదానంతో ముందుకు వెళ్ళండి. అమ్మవారిని బాగా పూజించండి. అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించండి. సంఖ్యల్లో 5, 6 నంబర్లు, రంగుల్లో తెలుపు, లైట్ బ్లూ కలర్లు వాడండి. అమ్మవారి యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఓం దుర్గాయై నమః, ఓం లలితాదేవియై నమః అనుకోండి, చాలు. ఈ మిథున రాశి వారికి మరి చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం. ఈ రాశి వారికి మరి గురుడి యొక్క బలం, శుక్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గతం కంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, నూతనమైన ప్రయత్నాల కోసం అన్వేషించడం, మీ లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని అంతటికీ కారణం జూన్ 2వ తారీఖు నాడు గురుడు మీకు ద్వితీయ స్థానంలోకి రావడమే ముఖ్య కారణం. అంచేత ఈ సంవత్సర కాలంలో ఈ మిథున రాశి వారికి వివాహాది శుభ ప్రయత్నాలు, చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కూడా పదవీ యోగాలు కనబడుతున్నాయి. ఆ దిశగా మీ ప్రయత్నాలు చేయండి. వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, వృత్తుల వారికి, అలాగే కొన్ని కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారికి, సంచార వ్యాపారస్తులకు, కార్మికులకు, న్యాయవాదులకు, వైద్యులకి కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ఈ మిథున రాశి వారికి ఈ వారం పూర్వార్ధం చాలా అనుకూలంగా ఉంది, తర్వాత భాగం సామాన్యంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారు 5, 6 నెంబర్లు వాడండి. గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి మంగళవారం. తద్వారా విజయం తప్పనిసరిగా సాధిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాశిలోనే గురు శుక్రుల్లో, లాభంలో కుజుడు ఉన్నాడు. మరి చంద్రుడి విషయానికి వచ్చినట్లయితే
షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారాంతం కొన్ని ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహ ప్రభావం వలన స్థిరాస్తిపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. లగ్నంలో గురు శుక్రుల వలన రాశిలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్త పడండి, బాగా కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి పర్వాలేదు. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కాస్త అనుకూలంగా ఉంది. అలాగే షేర్స్, అలాగే ఐటీ రంగం వారికి పర్వాలేదు. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు మీకు వార ప్రారంభం నుండే గురువారం లోపల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి గతం కంటే అనుకూలంగా ఉండడమే కాకుండా ముఖ్యులను కలుసుకునే అవకాశాలు, మీ అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 1, 4 ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి సూర్య ఆరాధన చెయ్యండి. ఆదిత్య హృదయం పఠించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి దగ్గరలో ప్రవహించే నదిలో వేసి చేపలకు ఆహారంగా వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అత్యద్భుతంగా ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. లాభంలో బుధుడున్నాడు. లాభంలో రవి ఉన్నాడు. లాభంలో రవి కంటే దశమంలో రవి యోగకారకుడు ఎక్కువ. సరే, మొత్తం మీద ఈ రాశి వారికి గురు శుక్రులు 1000 స్థానంలో, రాశిలో కేతువు, సప్తమంలో రావు, అష్టమంలో శని. ఒక్క చంద్రుడు ఒక్కడే కాస్త అనుకూలంగా కనపడుతున్నాడు. అతను కూడా పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. వార ప్రారంభం పెద్దగా అనుకూలంగా లేదు. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం లాభించే అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో కూడా పెద్దల్ని కలుసుకుంటారు. కాస్త మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ప్రతి పని కూడా శ్రమగా ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. 2-3 సార్లు తిరగవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు పెద్దగా ఉండవు. అంటే టైట్గా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో. విద్యార్థులకి చక్కని యోగాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. వృత్తులలో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి వారాంతం అనుకూలంగా ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్వాలేదు. షేర్స్ వారికి చాలా అనుకూలం. ఐటీ రంగం వారికి శ్రమతో ఫలితాలు. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. నవగ్రహారాధన చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శనివారం నియమం పెట్టుకోవాలి. శనివారం నాడు తైలాభిషేకం చేస్తూ శివారాధన ఎక్కువ చేస్తూ ఉన్నట్లయితే మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 1, అదేవిధంగా 3, ఈ 2 నెంబర్లు వాడండి. కాస్త ప్రోత్సాహం లభిస్తుంది. 3వ విషయం, ఓం శం శనైః చరాయ నమః. ఓం శం శనైః చరాయ నమః. ఈ శని మంత్రం మేషరాశి వారు కూడా చేయొచ్చు. అదేవిధంగా ఈ శని మంత్రం కుంభరాశి, మీనరాశి వారు కూడా చేయొచ్చు. కన్యారాశి.
ఈ కన్యా రాశి వారికి చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం. రవి పెద్దగా యోగంగా లేరనుకోండి, పర్వాలేదు. రవి అయితే ముఖ్యంగా ఆయన గ్రహాల్లో గురు శుక్రులు మంచి యోగం, రాహు కూడా షష్ఠ రాహు యోగంగా ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా ఈ రాశి వారు పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమాలు, నూతనమైన ప్రయత్నాలు, పబ్లిక్ రిలేషన్స్ కూడా గతం కంటే అనుకూలంగా ఉంటాయి. అంటే ప్రధానమైన గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. మరి ఇప్పుడు వివాహమో లేకపోతే ఉద్యోగమో, ప్లాట్ కొనుక్కోవడమో, ఇల్లు కట్టడమో అన్నది ఈ 1 ఇయర్ కాలంలో ఖచ్చితంగా అవ్వాలి. ఆ రకమైన ప్రయత్నాలు మీరు చెయ్యాలి. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది. వార ప్రారంభంలో శత్రు బాధలు ఉంటాయి. వారం మధ్య నుండి మీ పని మీరు చేయాలి. వారాంతం అంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఒక మంచి విషయం వారాంతంలో మీకు తప్పనిసరిగా జరుగుతుంది. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. చిన్న చిన్న వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. చక్కని ప్రోత్సాహం ఈ యొక్క కన్యారాశి వారికి కనబడుతోంది. అలాగే షేర్స్లో అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా తప్పనిసరిగా లాభిస్తుంది. అంచేత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభస్థితిలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, 6 వాడండి. రంగుల్లో గ్రీన్, లైట్ బ్లూ కలర్స్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడికి విష్ణుమూర్తి ప్రీతి. అంచేత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, మీ ఇష్టం. ఇది కానీ అది కానీ మంత్రజపం చేయండి. అవకాశం ఉన్నప్పుడు పెసలు దానం చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు ఏర్పడతాయి. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, వారాంతం ప్రతి పని ఆలస్యమవుతాయి. ఇంకా రెండవ విషయం, ఈ రాశి వారికి శని షష్ఠ స్థాన సంచారం. ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతాడు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలుంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంకా ఈ రాశి వారికి, తులారాశి వారికి గురుడు 10వ స్థానంలో, శుక్రుడు కూడా 10వ స్థానంలో, 9వ స్థానంలో మీకు యొక్క రవి బుధులు, అలాగే 8వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఈ రాశి వారికి కనబడుతోంది. తద్వారా కొన్ని పనులు ఆలస్యం అవడానికి కూడా ఉన్నది. చేత ప్రతి పని యందు కూడా నిదానంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా కనబడుతోంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైనటువంటి అవకతవకల్లాగా కొద్దిగా ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఉంటే వార ప్రారంభం ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి శనివారం వరకు కూడా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే శని యోగకారకుడు, రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. విందులు వినోదాలు భోజనాల్లో పాల్గొవచ్చు. కానీ ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చేత సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అష్టమంలో ఉన్నాడు కాబట్టి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెడుతూ ఉండడం. ఓం అం అంగారకాయ నమః, ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి బుధులు,
భాగ్యంలో గురుడు ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. అంటే గురుడు భాగ్యస్థాన సంచారం వల్ల చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తులు చేసేవారికి కూడా, అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, చిన్న చిన్న వృత్తుల వారు, చేతి వృత్తుల వారు కాస్త ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా వార ప్రారంభం, వారాంతం కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. చిన్న చిన్న అవాంతరాలున్నా మీ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతర యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. అంచేత ఈ రాశివారు కాస్త అనుకూలమైనటువంటి సమయం కాబట్టి వివాహాది శుభ ప్రయత్నాలు, దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే గృహ భూ సంబంధమైన వ్యవహారాలు యోగిస్తాయి. మీరు చేయవలసింది సప్తమ స్థానంలో ఉన్న కుజుని యొక్క ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అంగారక స్తోత్రం, ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళండి. విజయం సాధించండి. సంఖ్యల్లో 3, 7, రంగుల్లో ఎరుపు, తెలుపు మంచివి. ఈ ధనురాశి వారికి మొన్నటి వరకు గురుడు సప్తమంలో ఉన్న గురుడు ఇప్పుడు షష్టం, మరి వీడికి అష్టమంలో ఉన్నాడు గురుడు. ఇలా గురుడి యొక్క బలం తగ్గింది. అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నది. మీనరాశిలో శని సంచారం, వీరికి అర్ధాష్టమ శని సంచారం. గ్రహాల యొక్క బలం చూస్తే ఏ విధంగానూ అనుకూలంగా కనపడటం లేదు. చేత తప్పనిసరిగా కాస్త ఏంటి అంటే కుజగ్రహ అనుకూలత కనపడుతోంది. సోదరవర్గ బలము, స్థిరాస్తిపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్, కాస్త షేర్సు, ఇంతే. మిగిలినవన్నీ కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. విద్యార్థులు చదువు విషయంలో ఆటంకాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశాలు లేవు. వృత్తుల పరంగా ఉన్నవారికి కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా అంటారా, సామాన్యమైన వ్యాపారం జరుగుతుంది తప్ప విశేషమైన వ్యాపారం జరగడం చాలా కష్టం. అర్ధాష్టమ శని ప్రభావం తప్పనిసరిగా ఈ రాశి వారికి ఎక్కువ చూపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఏం చేయాలి అంటే ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ తిరగాలి. ఇది మొట్టమొదట. రెండవది శనివార నియమం పెట్టుకోవాలి. మూడవది తైలాభిషేకాలు. అంటే నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి ఆ శని భగవానుడికి తైలాభిషేకం వేసి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం చదువుకుని ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ వదిలేసి బెల్లం ముక్క పట్టుకెళ్ళి ఆ స్వామి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకోవాలి. పెట్టుకుని స్వామి నీ యొక్క అనుగ్రహంతో ఇబ్బందులు తగ్గాలని చెప్పి స్వామికి దండం పెట్టుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మనం కంగారు పడవలసిన అవసరం లేదు. సంఖ్యల్లో ఎక్కువగా 3, 7 వాడండి. ఆరాధనలో శని భగవానుడిని మనకండి. నవగ్రహాలు లేవు, ఇది చాలా కష్టం. అంటే కొంతమంది చోట ఈ యొక్క బోనం వేస్తారే, బోనం వేయడానికి ఒక చెట్టు ఉంటుంది, జమ్మి చెట్టు అంటారు. ఇది మనం విజయదశమి నాడు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లు సప్తమంలో గురుడు, శుక్రుడు, షష్టంలో రవి, బుధుడు, ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థాన సంచారం, వార ప్రారంభం వ్యయంలో ఉన్న అకాల భోజనము, శ్రమ, ఆర్థిక ప్రయోజనాలు, వార మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం,
వారాంతం ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉండడం, మీరు ప్రతి పని కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు, కార్యజయం లభిస్తుంది. ఇతరులకి సహాయ సహకారాలు అందించడం కోసం వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అబ్బాయి నీ వల్ల ఈ పని అవుతుందంటే వాళ్ళకి పని చేసి పెడుతూ ఉంటారు. ఇంట్లో పనులు ఎలా ఉన్నా బయట పనులు బాగా చక్కపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక డెవలప్మెంట్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రస్తుతం ఇంకా ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం రావాలంటే ఇంకో నెల రోజులు పడుతుంది. ఇంకా విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. బాగా మంచి విద్యలో చేరండి. రాజకీయ నాయకులు కూడా కాస్త ఇదివరకంటే ఇప్పుడు గుర్తింపు పెరుగుతుంది. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కనపడతాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తామా, ఖచ్చితంగా కాస్త వ్యాపారం డెవలప్మెంట్ కోసం మంచి ఆలోచనలు బయలుదేరుతాయి. తద్వారా ఆలోచనలు అనుసరించి మీరు ముందుకు పెడతారు, విజయం సాధిస్తారు. చిన్న అవాంతరాలు ఉంటాయి, ఉన్నా వాటిని లెక్క పెట్టకుండా మీరు విజయం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యలో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడుతూ ఉండండి. ఎక్కువగా మీరు శివారాధనతో పాటు అమ్మవారిని బాగా పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం ఉన్నది. ఈ చంద్రుడు మీకు చెప్పాలి అంటే ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. వార ప్రారంభం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ ఉన్న కాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కుంభరాశి వారికి గ్రహముల యొక్క బలాలు చూస్తే అంటే కాస్త వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం, వేళకు భోజనం చేయడం, వేళ కార్యక్రమాలు, మనుషులతో మాట్లాడడం ఇంతవరకునే జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, డెవలప్మెంట్స్ కాస్త ఆగుతాయి. ఏ పనైనా చేయాలంటే చూద్దాం, కంగారు పడుకున్న రీతిలో ఉంటాయి. చేత ప్రతి పనిని శ్రద్ధగా చేయండి, ఆలోచనగా చేయండి, ధైర్యంగా చేయండి. తద్వారా విజయం సాధించే పరిస్థితులు ఉంటాయి. అంతేగాని ప్రతి విషయంలో భయపడడం, ఎక్కువ ఆలోచించడం, ఇలా చేస్తే ఏమైపోతుందో, అలా చేస్తే ఏమైపోతుందో అని భయపడడం, ఇవేవి సరైనటువంటి నిర్ణయాలు అయితే కాదు. దైవ బలంతో, గ్రహ బలంతో ముందుకు వెళ్ళాలి. గ్రహ బలం అనుకూలంగా లేనప్పుడు దైవ బలంతో ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. రెండు బలాల కంటే దైవ బలం మనం ప్రధానమైనది కాబట్టి ఆ దైవ బలానికి నిత్యము దేవాలయానికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, శివదర్శనం చేయడం చేయాలి. ఎందుకంటే గురు బలం లేనప్పుడు, శని బలం లేనప్పుడు, రాహు బలం లేదు. ప్రధానమైన గ్రహాలు బలంగా లేవు. ఏవో చిన్న గ్రహాలు ఏదో నెల బాగున్నా టోటల్ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇబ్బంది అంటే వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ అన్ని రంగాల వారు చేయడం ఉత్తమం. శనికి తైలాభిషేకం చేయండి. అలాగే జమ్మి చెట్టు చుట్టూ తిరగండి. ఓం శం శనై చరాయ నమః అనే శని మంత్రం పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశి. ఈ మీన రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుడు, కుజుడు అంటే సోదర వర్గం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఇవన్నీ. గురుడు అనుకూలంగా ఉండడం వల్ల పబ్లిక్ రిలేషన్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైనటువంటి ప్రయత్నాలు, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏనాటి శని జన్మంలో ఉన్నప్పటికీ, శని ప్రభావం ఉన్నప్పటికీ కుజుడి యొక్క బలం, అదేవిధంగా గురుడి యొక్క బలం ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. సంతానపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వాతావరణ అనుకూలత అన్నది మీకు లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి దోషాలు మెల్లిమెల్లిగా తొలగడం ప్రారంభమవుతాయి. శని వచ్చినప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టినప్పటికీ ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి మార్గాలు, ఆలోచనలు
ఇప్పుడు బయలుదేరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉంటారు. వ్యవహారాత్మకమైన వ్యవహారాల్లో కూడా కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పనైనా శ్రమ 1-2 సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి, శని ప్రభావం కాబట్టి. అవకాశాన్ని బట్టి శనికి తైలాభిషేకాలు, శనికి జపం చేయించుకోండి, లేదా శనివార నియమం చేయండి. ఓం శం శనై చరాయ నమః శని మంత్రం పఠించండి. నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి. 3వ నెంబర్ చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మా యూట్యూబ్ ఛానల్ పుల్లల సత్యనారాయణ అని ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో రెండో విషయం, ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా మా భాగవతం వినిపిస్తున్నాం. భాగవతం మాసఫలాలు, వారఫలాలు, షార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం, షేర్ చేయడం అనేది ప్రత్యేకంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తారని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. స్వస్తి.